ఇంద్రకీలాద్రి శిఖరంపై కృష్ణనది తీరంలో సమస్త లోకాలను తన దివ్యకాంతితో ఆలింగనం చేసుకునే శక్తి స్వరూపిణి మా కనకదుర్గమ్మ. ఆమె కేవలం దేవత కాదు, మన హృదయాల్లో ధైర్యాన్ని నింపే తల్లి, ఆపదలను ఆపే అమ్మ, భక్తుల కన్నీళ్లు తుడిచే కరుణామయ. ఆమె 8 చేతులు అసుర సంహారం కోసం మాత్రమే కాదు, మన జీవితంలోని భయాలను, కష్టాలను తరిమికొట్టి సుఖ సంతోషాలను అందించే దివ్య ఆయుధాలు. యక్షుడి తపస్సుతో ఈ కొండపై స్థిరపడిన ఆ దైవిక జ్యోతి అందరికీ ఆశ్రయం ఇస్తుంది. ఈ వీడియోలో కనకదుర్గమ్మ కథ, మనందరం ప్రతి సంవత్సరం జరుపుకునే దేవీ నవరాత్రులు, దసరా పండుగ వెనుక ఉన్న అర్థం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే ఒక మహాబలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతను అసురరాజు రంభుడు ఒక మహిషం కలయిక వల్ల జన్మించాడు. ఇక్కడ మహిషం అంటే గేదె. అందుకే అతడు మనిషి రూపాన్ని, మహిషా రూపాన్ని ఒకేసారి ధరించగలడు. ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు మహిషాసురుడు, దేవా, నన్ను ఏ దేవత, మానవుడు, ఇతర ఏ జీవి కూడా చంపకూడదు. ఒక స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం ఉండాలి అని వరం కోరుకున్నాడు. మహిషాసురుడు ఈ వరాన్ని చాలా తెలివిగా కోరుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో స్త్రీలను అంతా బలహీనులుగా భావించేవారు. ఒక స్త్రీ తనను చంపలేదని అతని గట్టి నమ్మకం. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యారు. ఈ వరంతో మహిషాసురుడు విపరీతమైన అహంకారపూరితుడయ్యాడు. 3 లోకాలను అల్లకల్లోలం చేశాడు. దేవతలను, ఋషులను, మానవులను తీవ్రంగా హింసించాడు. స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలు తమ రాజ్యాన్ని కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కలిసి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల దగ్గరికి వెళ్లి తమ బాధను విన్నపించుకున్నారు. మహిషాసురుడి ఆకృతాలు విన్న ఆ త్రిమూర్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ ఆగ్రహ జ్వలాల నుంచి, దేవతలందరి శక్తి నుంచి ఒక దివ్యమైన తేజస్సు పుట్టుకొచ్చింది. ఆ తేజస్సు ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుంది. అదే శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి. శివుని తేజస్ నుంచి ఆమె ముఖం, విష్ణువు తేజస్ నుంచి ఆమె చేతులు, బ్రహ్మ తేజస్ నుంచి ఆమె పాదాలు, ఇలా దేవతలందరి తేజస్సుల నుంచి ఒక్కో అవయం ఏర్పడింది. దుర్గాదేవికి దేవతలందరూ తమ ఆయుధాలను ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వరుణుడు శంఖం, అగ్నిదేవుడు శక్తిని, వాయుదేవుడు ధనస్సును, బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధం, యముడు దండం, విశ్వకర్మ కవచం, పరశురాముని గొడ్డలి, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా దేవతలందరి శక్తులను, ఆయుధాలను ధరించిన దుర్గాదేవి ఒక భయంకరమైన గర్జన చేసింది. ఆ గర్జనకు 3 లోకాలు కంపించిపోయాయి. మహిషాసురుడికి ఈ విషయం తెలిసి దుర్గాదేవితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం 9 రోజుల పాటు భయంకరంగా సాగింది. మహిషాసురుడు తన మాయాశక్తులతో రూపాలను మార్చుకుంటూ మాతా దుర్గాదేవిని ఎదుర్కొన్నాడు. అలాగే దుర్గాదేవి కూడా ఒక్కో రోజు ఒక్కో రూపం ధరించి మహిషాసురుడితో యుద్ధం చేసింది. ప్రతిరోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో యుద్ధం చేశారు. హిమవంతుని కుమార్తె కాబట్టి ఈ పేరు వచ్చింది. 2వ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఉండి రాక్షసులతో యుద్ధం చేశారు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సు చేసిన రూపం ఇది. 3వ రోజు చంద్రగంట రూపాన్ని ధరించారు. ఆమె నుదుటిపై నెలవంక ఆకారంలో ఉన్న గంట ఉంటుంది. 4వ రోజు కుష్మాండ రూపంలో కనిపించారు. తన చిరునవ్వుతో ఈ సృష్టిని సృష్టించిన దానిగా భావిస్తారు. 5వ రోజు స్కందమాత రూపాన్ని పూజిస్తారు. కుమారస్వామి తల్లి కాబట్టి ఈ పేరు వచ్చింది. 6వ రోజు కాత్యాయని రూపంలో దర్శనం ఇచ్చారు. కాత్యాయుడు అనే ముని కోరిక మేరకు ఈ రూపాన్ని ధరించారు. 7వ రోజు కాలరాత్రి రూపంలో యుద్ధం చేశారు. ఇది అమ్మవారి భయంకరమైన రూపం. 8వ రోజు మహాగౌరి రూపంలో కనిపించారు. 9వ రోజు సిద్ధిరాత్రి రూపంలో అన్ని శక్తులను సిద్ధించి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ 9 రోజులు దుర్గాదేవి మహిషాసురుడితో, అతని సైన్యంతో భయంకరంగా పోరాడింది. చివరికి 10వ రోజు దుర్గామాత తన త్రిశూలంతో ఛాతిపై పొడిచి అతనిని సంహరించింది. దీనితో 3 లోకాలకు శాంతి లభించింది. దేవతలు, ఋషులు ఆనందంతో అమ్మవారిని పూజించారు. ఈ విజయంతో లోకాలన్నీ ప్రశాంతంగా మారాయి. అందుకే ఈ 9 రాత్రులు నవరాత్రులుగా, ఆ 10వ రోజు విజయాన్ని మనం విజయదశమిగా జరుపుకుంటాం. మహిషాసురుని సంహరించిన తర్వాత లోకాలను శాంతిని ఇచ్చిన దుర్గాదేవి ఇంద్రకీలాద్రి పర్వతంపై నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇది ఇంద్రుడు పూజించిన పర్వతం కాబట్టి దీనికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. దుర్గాదేవి స్వయంగా ఆ పర్వతంపై ఒక రూపంలో ఆవిర్భవించింది. అందుకే ఆమెను స్వయంభూ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కనకదుర్గగా పూజలందుకుంటారు. కనకం అంటే బంగారం. దుర్గాదేవి బంగారు కాంతితో ఈ ప్రాంతాన్ని వెలిగిస్తూ ఇక్కడ ప్రజలను, ఈ నగరాన్ని తన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే విజయదశమికి, ఈ నవరాత్రులకి వెనుక ఉన్న కథ ఇది. ఈ విజయదశమి రోజున శ్రీరాముడు రావణాసుడిపై విజయం సాధించిన రోజు. అలాగే పాండవులు కౌరవులపై విజయం సాధించిన రోజు కూడా ఈ విజయదశమి రోజే. అందుకే విజయానికి గుర్తుగా మనం విజయదశమిని జరుపుకుంటాం. అలాగే
విజయదశమి రోజున అందరూ ఆయుధ పూజ చేపిస్తారు. ఇది ఎందుకు అంటే మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత తమ ఆయుధాలను శమీ వృక్షం నుంచి తీసుకొని విజయదశమి రోజున వాటిని పూజించి విజయాన్ని సాధించారు. అందుకే విజయదశమి రోజున ఆయుధ పూజ చేస్తారు. ఈ పూజ ఆయుధాలను, పనిముట్లను, వాహనాలను పూజించి మన జీవితంలో వాటికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. విజయవాడ దుర్గామాత ఆలయం నవరాత్రులతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లోని 9 రోజులు ఆధ్యాత్మిక ప్రయాణం తర్వాత వచ్చే 10వ రోజు విజయదశమి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, అనేక ముఖ్యమైన విజయాలకు ప్రతీక. అందుకే ఈ రోజును విజయానికి దారి తీసే దశగా జరుపుకుంటారు. మనం జరుపుకునే దసరా వెనుక ఉన్న కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. హ్యాపీ దసరా టు ఆల్.